నెల్లూరు నగరం 43-15వ డివిజన్లోని కుండల దర్గా, ఇక ఫిష్ మార్కెట్, బాలాజీనగర్ తదితర ప్రాంతాల్లో బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ సతీమణి రమాదేవి పాల్గొన్నారు. ముందుగా రమాదేవికి డివిజన్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆమె డివిజన్లోని ప్రతి ఇంటికి వెళ్లి నారాయణ చేసిన అభివృద్ధిని ప్రజలకు తెలియజేశారు. రానున్న ఎన్నికల్లో సైకిల్ గుర్తుకు ఓటు వేసి ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని, ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణలను అఖండ మెజార్టీతో గెలిపించాలని ఆమె ప్రజల్ని అభ్యర్థించారు. రంజాన్ మాసం జరుగుతోంది. ఈ రంజాన్ మాసంలో చీకటితో లేస్తారు, తర్వాత వాళ్ళ పూజలు అంటే అవన్నీ చేసుకొని మళ్ళీ పడుకొని కొంచెం సేపు పడుకొని లేవటం అనేది వాళ్ళ యొక్క రివాజు. 9:30 కంటే మేము ఒక్కొక్కళ్ళనైతే ఇంటికి వెళ్ళి తలుపు తట్టినప్పుడు వాళ్ళు పాపం నిద్రలో లేచి వస్తున్నారు. అయినప్పటికీ కూడాను మనం యూజువల్గా మనకి చాలా ఆప్యాయత, చాలా ఇష్టము ఉన్న వ్యక్తులకైతే మాత్రమే మనం ఏం చేస్తామంటే అటువంటి నిద్రలు లేపినప్పుడు మనం లేచి తలుపు తీస్తాం, లేకపోతే కనీసం రెస్పాన్స్ కూడా ఇవ్వము. అది జనరల్ హ్యూమన్ నేచర్. కానీ అటువంటి నిద్రపోతున్నప్పటికీ కూడాను వాళ్ళు ఉపవాసాల్లో ఉండినప్పుడు కూడాను బయటకు వచ్చి ఖచ్చితంగా మాతో మాట్లాడి ఒకవేళ వాళ్ళ సమస్యలు ఏదైనా ఉంటే అవి చెప్పుకోవటం జరుగుతోంది. ప్రధానంగా వాళ్ళు 2 సమస్యలు మన దృష్టికి తీసుకొస్తూ ఉన్నారు. ఒకటేంటంటే ఇళ్ళు. మేము ఆల్రెడీ అప్పుడు అప్లై చేస్తున్నాము, మా చేతికి ఇదిగో వస్తుంది అనుకున్నాము, అంతలోకి గవర్నమెంట్ మారింది. ఈ 5 సంవత్సరాలు మేము బాడుగ కట్టుకుంటూ ఉన్నాము, అది వచ్చుంటే మాకు ఎంతో సహాయంగా ఉండేది అందనేసి వాళ్ళు ఇప్పటికీ రాలేదు, మేము అలా డబ్బులు కట్టాము కానీ ఇంకా మాకు రాలేదు అనేది వాళ్ళ యొక్క ఇబ్బందిని, వాళ్ళు పడుతున్న బాధని తెలియపరచడం జరుగుతుంది. కాకపోతే మనము ఖచ్చితంగా ఇంకా త్వరలో మన ప్రభుత్వం రాబోతోంది. వచ్చిన వెంటనే ముందుగా నారాయణ గారు చేయబోయేది ఆ టిట్కో హౌసెస్ని ఇవ్వటమేనమ్మా. కాబట్టి ఇన్ని రోజులు మీరు ఇబ్బంది పడ్డారు, ఇంకా దానికి లాస్ట్ డేస్ వచ్చేసినాయి కాబట్టి తప్పకుండా వచ్చి అవి వెంటనే ఇవ్వటం జరుగుతుంది అని వాళ్ళకి భరోసా ఇవ్వటం జరుగుతుంది. దీనితో పాటుగా ఈ ప్రాంతంలో ఇంకా ప్రధానమైన సమస్య దోమలు అంటే ఇప్పుడు ఈ టైంలో తెలీదు, కానీ కొంచెం చీకటి పడిందంటే మనుషుల మధ్యలో దోమలు కాదు, దోమల మధ్యలోనే మనుషులు ఉంటారు. అటువంటిమైన పరిస్థితి. దానికి సార్ ఏంటంటే కంపల్సరీ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కూడా చాలా వరకు పూర్తి అయ్యింది. అయినా కూడాను వాటి కనెక్షన్స్ ఇచ్చి చేసేస్తే అక్కడికి అయిపోయి ఉండేది. ఈ 5 సంవత్సరాలు కూడాను ప్రజలు ఈ దోమల నుంచి విముక్తి చెంది ఉండేవాళ్ళు. కానీ అటువంటి అవగాహన లేదు, ఆ పనులేమీ జరగలేదు. రేపు నారాయణ గారు తప్పకుండా దోమలు లేని నగరాన్ని అందిస్తాము అని చెప్పి ప్రామిస్ చేస్తున్నారు. మాటలు చెప్పే వ్యక్తి కాదు. నేను వాళ్ళకి ఒకటే